దీపం తేజస్తత్వానికి ప్రతీక. రోజూ 2 సార్లు ఉదయం సూర్యోదయానికి ముందు, సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో తప్పకుండా దీపారాధన చేయాలి. దీప ప్రజ్వలన అనకుండా దీపారాధన అనడంలోనే ఒక ప్రత్యేకత ఉంది. దీపాన్ని వెలిగించండని చెప్పలేం, దీపాన్ని పూజించండి అన్నారు పెద్దలు. ఎందుకంటే దీపం పరబ్రహ్మస్వరూపం, ఆత్మస్వరూపం. మనలోనూ నిత్యం ఆత్మ జ్యోతి ఒకటి వెలుగుతూ ఉంటుంది. కనుకనే మనం జీవించి ఉన్నాం. దీపంలోనే దేవతలందరూ ఉంటారు. దీపం వెలిగించిన మరుక్షణమే ఆ ప్రాంతమంతా దైవీ శక్తులతో నిండిపోతుంది. దీపం పెడితే చాలు, దేవతలొస్తారు. అటువంటి దీపారాధనకు ప్రత్యేక నియమాలేమీ లేవు. ఉదయం స్నానం చేసిన తరువాత వెలిగించినట్టే సాయంత్రం స్నానం చేసి దీపం వెలిగించాలి. సాయంత్రం స్నానం చేయలేని స్థితిలో కనీసం ముఖము, కాళ్ళు, చేతులు, నోరు కడుక్కుని దీపారాధన చేయాలి. మాంసాహారం తినేవారు కూడా ప్రతిసారి తలంటు స్నానం చేయనవసరం లేదు. మామూలు స్నానం సరిపోతుంది. ఇక దీపం వెలిగించే ప్రమిద బంగారం గాని, వెండిది గాని, ఇత్తడిది గాని, మట్టిది గాని అయి ఉండాలి. స్టీల్, ఇనుప ప్రమిదలో ఎప్పుడూ దీపం వెలిగించకూడదు. అలాగే దీపారాధన చేసే ముందు 2 పూటలా ఇల్లు శుభ్రపరచాలి. శుభ్రమైన ప్రదేశంలో దీపం పెట్టాలి. దీపారాధన చేసే చోట నీటితో తుడిచి, బియ్యపు పిండితో ముగ్గు వేసి, కొద్దిగా పసుపు కుంకుమ చల్లి, అప్పుడు దీపపు ప్రమిద పెట్టి దీపం వెలిగించాలి. ప్రమిదలో దీపాన్ని వెలిగించడానికి వేరే చిన్న ఒత్తిని గాని, హారతి కర్పూరాన్ని గాని వెలిగించి దాంతో ప్రమిదలో దీపాన్ని వెలిగించాలి. ఇవన్నీ రోజూ చేయడం కష్టంగా భావిస్తే రోజూ మామూలుగా దీపం వెలిగించి, పర్వటి రోజులు, సెలవు రోజుల్లోనైనా ఈ విధానం పాటించండి. దీపారాధన ఎప్పుడూ ఒక ఒత్తితో చేయకూడదు. అది అశుభ సూచకం. కనీసం 2 ఒత్తులైనా వేయాలి. 2 జ్యోతులు వెలిగించాలి అని చెప్తారు. దీపారాధనకు ఆవు నెయ్యి ఉత్తమం. తరువాత నువ్వుల నూనె. దీపం వెలిగించాక ప్రమిదకు గంధం, కుంకుమ పెట్టి పూలు సమర్పించాలి. సర్వదేవత స్వరూపమైన ఆ దీపానికి నమస్కరించాలి. ఏ ఇంట్లో నిత్యం 2 పూటలా దీపారాధన జరుగుతుందో ఆ ఇంట లక్ష్మి ఎప్పటికీ నిలిచే ఉంటుంది. దుష్ట శక్తులు ఆ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేవు. వ్యాపారం అభివృద్ధి చెందాలనుకునేవారు నిత్యం వ్యాపార స్థలంలో దీపారాధన చేయడం వల్ల కలిగే మార్పు మీరే గమనించవచ్చు. నిత్యం ఎవరు దీపారాధన చేస్తారో వారికున్న గ్రహదోషాలు, పీడలు చాలా వరకు దీపారాధన మహిమ వల్ల పరిహారమవుతాయి. ఇంట్లో శాంతి నెలకొంటుంది. పిల్లలు వృద్ధిలోకొస్తారు. ఎన్నో ప్రయోజనాలను కలిగించే దీపారాధన మనలోని జ్ఞానాన్ని పెంపొందిస్తుంది.